Papa. Look this decoration. God, Bhagavad Gita. Gold. Book. Money. It is strong to eat. Thank you. హలో ఆల్, ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాం అండ్ మీరందరూ కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ వీడియో వచ్చేసి మీ అందరికి ఇప్పటికీ అర్థమైపోయి ఉంటుంది థంబ్నెయిల్ చూసి. అండ్ మా కోడలు కూడా మంచి ఇంట్రడక్షన్ ఇచ్చింది కదా. ఎస్, ఇది మహాన్విక అన్నప్రాసన వీడియో. అండ్ చాలా బాగా జరిగింది అండ్ చాలా ఎంజాయ్ కూడా చేసామన్నమాట. పాప కూడా బాగా ఎంజాయ్ చేసింది అండ్ ఫస్ట్ మీల్ కూడా మంచిగా తింది. అండ్ ఫస్ట్ డే అయితే చాలా హడావిడిగా స్టార్ట్ అయిపోయింది అనమాట. ఆ రోజు డెకరేషన్, ఫుడ్ ప్రిపరేషన్స్ అంతా హడావిడి ఉండే ఆ డే అంతా. అండ్ మేమే డెకరేట్ చేసుకున్నాము ఇంట్లో సింపుల్గా మాకున్న వాటితో. ఇది హడావిడిలో అసలు పెద్ద మిస్టేకే చేసేసాం మేము. అన్నప్రాసన అయితే అన్నప్రసన్న అని రాసామన్నమాట. సో ఫైనల్ మూమెంట్లో పెట్టేటప్పుడు అరే చూసేసరికి ఇట్లా ఉంది ఏంట్రా అనేసి ఫ్లవర్స్తో కవర్ చేసామన్నమాట లాస్ట్కి. అండ్ సో ఓకే, అది కూడా బాగానే అనిపించింది. ఇక్కడ డెకరేటివ్ ప్లేట్స్ ఈ మధ్య చాలా ట్రెండింగ్ అవుతుంది కదా ముందు పెట్టడానికి అని చెప్పేసి. సో అవి కొంచెం రాస్తున్నారు మా వాళ్ళంతా. సో ప్రతి ఒక్కరు వర్క్ చేశారు ఆ రోజు. సో అనుకోకుండా సడన్గా ఫిక్స్ అయిపోయాం చేయాలి అని చెప్పేసి. అందుకని చెప్పి అంత హడావిడి అయిపోయింది. జస్ట్ వితిన్ 1 డేలో అన్నీ రెడీ చేసామన్నమాట. లాస్ట్లో ఫుడ్ డెకరేషన్ అంతా అయిపోయిన తర్వాత జున్ను పాపని రెడీ చేసాం. ఎందుకంటే ముందే రెడీ చేస్తే చికాకు పడుతుంది అని చెప్పేసి లాస్ట్లో రెడీ చేసామన్నమాట. ఫైనల్గా అయితే సెట్ చేసామన్నమాట. ఫస్ట్ భగవద్గీత అండ్ నెక్స్ట్ గోల్డ్, బుక్, పెన్, మనీ అండ్ లాస్ట్లో ఫుడ్. అండ్ ఇక్కడ మహాన్విక రెడీ అయింది. మేమిద్దరం మ్యాచింగ్ వేసుకున్నాం ఆ రోజు, పింక్ అండ్ గ్రీన్. అండ్ ఫస్ట్ ఇక్కడ దేవుడికి అయితే కొబ్బరికాయ పెట్టి స్టార్ట్ చేసేస్తున్నాం అనమాట. బట్ అది స్టార్ట్ చేసేలోపు మహాన్విక పడుకుంది. అంతా రెడీ అయింది, స్టార్ట్ చేద్దామన్న టైంలో మహాన్విక పడుకుంది. సో ఇంకా మేము ఫోటోషూట్ పెట్టుకున్నాం అనమాట. అండ్ కొన్ని ఫొటోస్ తీసుకున్నాం మంచిగా, కపుల్ ఫొటోస్, ఫ్యామిలీ ఫొటోస్ అన్నీ. అండ్ ఇక్కడ చిన్ని గారు నాకు చిన్న టెడ్డీబేర్ ఇస్తున్నారు. నేను నాకు పెద్ద టెడ్డీబేర్ కావాలని చెప్తున్నాను అనమాట అక్కడ. అండ్ ఇక్కడ అక్క వాళ్ళు కూడా ఫొటోస్ దిగుతున్నారు. అండ్ పిల్లలు అందరూ ఫొటోస్ తీసేసుకున్నాం. ఇంకా తను పడుకుంది కదా, మళ్ళీ తనని డిస్టర్బ్ చేయొద్దు, లేస్తేనే మంచిగా ఫ్రీగా ఉంటుంది అని చెప్పేసి ఇక పడుకొనిచ్చాము. ఆఫ్టర్ ఏ లాంగ్ న్యాప్ తర్వాత మహాన్విక నిద్ర లేసిందే. అండ్ ఇంకా ఫంక్షన్ స్టార్ట్ చేసాము. అప్పటికే మా నైబర్స్ అందరినీ పిలిచేసాను నేను, వాళ్ళు కూడా వెయిట్ చేశారు. అందరం మహాన్విక కోసం లాస్ట్ మినిట్లో వెయిట్ చేసామన్నమాట, ఎప్పుడు లేస్తుందా అని చెప్పేసి. ఫైనల్గా లేచింది. ఇంకా అప్పుడే ఇక తొందర తీసుకొచ్చాము. అండ్ అప్పటికే చాలా లేట్ అయిపోయింది అని చెప్పేసి స్టార్ట్ చేసామన్నమాట.
ఈ అన్నప్రాసనలో కూడా చాలా ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కలాగా జరుపుకుంటారు. ఫస్ట్ కొందరేమో ఫాదర్ తినిపించాలని, కొందరు మదర్ తినిపించాలని, కొన్ని ప్లేసులలో అయితే గ్రాండ్ పేరెంట్స్ తినిపిస్తారు అండ్ ఇంకొన్ని ప్లేసుల్లో అయితే మేనమామ తినిపించాలని ఇలా విన్నాను నేను. బట్ మేమైతే మా అమ్మ వాళ్ళు మా అత్తమ్మ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఫస్ట్ నాన్న తినిపిస్తాడు, తర్వాత మమ్మీ తినిపించాలి అండ్ తర్వాత ఇంకా అందరూ అని చెప్పేసి అన్న తర్వాత నా ఒళ్ళో కూర్చోబెట్టుకుంటే ఫస్ట్ అయితే చిన్ని గారు తినిపించారు 5 times అండ్ తర్వాత నేను తినిపించాను. జస్ట్ అది పాలు ఉన్న లిక్విడ్ లాంటిదే తాగిపించామన్నమాట. ఫస్ట్ కదా ఏమన్నా మళ్ళీ ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి. బట్ తినిపించిన తర్వాత కూడా అంత బాగానే ఉంది తను. తినిపించడం అయిపోయిన తర్వాత నేను చిన్ని గారు అయితే అక్షంతలతో జున్ను పాపని దీవించేసాం అండ్ జున్ను తల్లి మా ఇద్దరి బ్లెస్సింగ్స్ అలాగే ఫ్యామిలీ మెంబర్స్ అందరి బ్లెస్సింగ్స్ ఎప్పుడు నీతో ఉంటాయి, నువ్వు అందరినీ బాగా చూసుకోవాలి అండ్ అందరితో మంచిగా ఉండాలి, ఈ ఒక్కటే నేను నీకు చెప్తాను అండ్ వీ లవ్ యూ సో మచ్ బంగారు తల్లి. అండ్ ఇక్కడ ముందున్న వాటిని పట్టుకోవాలి కదా, సో అప్పుడే తను స్టార్ట్ చేస్తుంది అనమాట పాకడం. సో తను పట్టుకుంటుందో లేదో మేమే అన్నిటినీ ముట్టిపిద్దాం హ్యాండ్స్తో అని చెప్పేసి అనుకున్నాం. బట్ ఒక ట్రై అయితే చేద్దాం, తను ఏదో ఒకటి పట్టుకోవాలనుకుంటుందేమో అని చెప్పేసి అనుకున్నాం అనమాట. సరే కొంచెం టైం ఇద్దాం, తను ఏం చేస్తుందో చూద్దాం అన్నట్టు. అండ్ ఫైనల్గా తనైతే ట్రై చేయడం స్టార్ట్ చేసింది. మధ్యలో డ్రాప్ అవుతుందేమో అనుకున్నాం, బట్ తను ట్రై చేస్తూనే ఉంది ముందు రావడానికి. సో మేము ఇట్లా లెగ్స్ దగ్గర బ్యాలెన్స్గా హ్యాండ్ పెట్టామన్నమాట. నెట్టుకుంటూ ముందుకైతే వచ్చేసింది. అండ్ ముందు కూడా కొన్ని బొమ్మలు పెట్టాము అట్రాక్ట్ అయ్యి వస్తుంది అని చెప్పేసి. అండ్ ఫైనల్గా అయితే కొంచెం ఆ పెట్టేవన్నీ తనకు దగ్గరగా పెట్టాం. సో ఏది టచ్ చేస్తుందో చూద్దామని చెప్పేసి, ఎందుకంటే తనను కూడా ఇబ్బంది పెట్టడం మాకు అస్సలు ఇష్టం లేదు, ఎక్కువ టైం అలానే ఉండడం ఎందుకని చెప్పేసి తనకు దగ్గరగా పెట్టామన్నమాట. అండ్ ఫస్ట్ అయితే ఎక్కువ అట్రాక్షన్ గోల్ సైడ్ చూపించింది అండ్ తర్వాత మళ్ళీ డైవర్ట్ అయిపోయింది, అటు ఇటు చూస్తూ కొద్దిసేపు మళ్ళీ మనీ సైడ్ చూసింది అండ్ ఫైనల్గా బుక్ పెన్ అయితే పట్టుకుంది అనమాట. సో మా వాళ్ళైతే ఫుల్ హ్యాపీ అసలు, అందరూ గోల్డే పట్టుకుంటుంది అని అన్నారు. బట్ తను బుక్ పెన్ పట్టుకుంది అనమాట. ఎంత ట్రై చేస్తుందో ఆ పెన్ను ఆ బుక్ నోట్లోకి రావాలని చెప్పేసి, అక్కడ నుండి తీస్తే ఏడుస్తుంది. బట్ అవేమో తనకి అందట్లేదు నోటికి అని చెప్పేసి చాలాసేపు అట్లనే ట్రై చేస్తుంది. అండ్ ఇంక ఇది వాళ్ళు అవ్వదు అని చెప్పేసి నేను తీసేసుకొని చిన్ని గారు పట్టుకొని అండ్ ఇంకా అన్నిటినీ ముట్టించారనమాట తన చేతులతో. భగవద్గీత, గోల్డ్, మనీ, ఫుడ్ అన్నిటినీ ముట్టించారు. అండ్ ఫైనల్గా మేమైతే ఫ్యామిలీ ఫోటో తీసేసుకున్నాము. ఇక్కడ మమ్మీ వాళ్ళు జున్నుకి తినిపిస్తున్నారు అండ్ నెక్స్ట్ అందరూ అత్తమ్మ, పెద్దబావ, అక్క వాళ్ళు అండ్ వచ్చిన మా నైబర్స్ వాళ్ళందరూ కూడా జున్నుకి ఫుడ్ తినిపించారనమాట.
చేస్తానో తెలీదు, బట్ డెఫినెట్గా పోస్ట్ అయితే చేస్తాను. ఎందుకు అనంటే నేను వీడియో తీసింది ఒక టైం అవుతుంది, ఎడిట్ చేసేది ఒక టైం అవుతుంది, అండ్ పోస్ట్ చేసేది ఇంకొక టైం అవుతుంది అనమాట. బట్ నాకు టైం సెట్ అవ్వట్లేదు పాపతోని. నేను వాయిస్ ఓవర్ ఇద్దాము అని అంటే తను ఏడవడం, లేకపోతే తను అల్లరి చేయడం అట్లా అయిపోతుంది. అండ్ ఎడిట్ చేయాలి అని అంటే పీస్ఫుల్గా నేను ఒక దగ్గర కూర్చోవాలి. సో అది అయ్యే పని అనిపించట్లేదు ఇప్పట్లో. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే, నేను డే అంతా తనని చూసుకుంటాను. సో ఆటోమేటిక్గా నైట్ అలసిపోయి ఉంటాను. సో తనతో పాటే నేను కూడా పడుకుంటున్నాను. అట్లా నాకు కొంచెం టైమింగ్ అనేది సెట్ అవ్వట్లేదు. అండ్ అన్నీ యూట్యూబ్ కోసమే కాదు, కొన్ని నాకు మెమరీస్గా ఉండాలి అట్లా అని చెప్పి కూడా లేట్ అయినా ఎలా అయినా కూడా కంపల్సరీ పోస్ట్ చేస్తాను. చేసే టైంకి మేబీ జున్ను ఇంకా పెద్దదైపోయి ఉంటుంది ఈ వీడియో మీ దాకా వచ్చే వరకు. బట్ చూస్తూ ఉండండి నా వీడియోస్ అయితే. అండ్ ఇక్కడ అందరు తినిపిస్తున్నారనమాట జున్నుకి. అండ్ పిలవగానే అందరు వచ్చారు. చాలా 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 థ్యాంక్స్ మీ అందరికీ. అండ్ బ్లెస్ చేశారు జున్నుని. వీడియో చూస్తున్న మీరు కూడా మా జున్ను తల్లిని బ్లెస్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అండ్ అప్పటి వరకు నా వీడియోస్ అన్నీ చూస్తూ నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లిటిల్ థాట్స్ బై పింకీ. అండ్ జున్ను వీడియోస్ కూడా రెగ్యులర్గా పోస్ట్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ.